ఈరోజు క్లాస్లో డిఫరెంట్ టాపిక్ అండి. ద కాన్సెప్ట్ ఈస్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ మనకి అసలు రియల్ టైం అప్లికేషన్లో మనకి ఏం ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే అసలు జనరల్గా మనకి ఎక్స్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఇస్తారు, ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? ఎక్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి డిఫరెన్షియేషన్ అనేది చేశారు. అంటే డిఎక్స్ బై డిటి విత్ రెస్పెక్ట్ టు టి అనేది చేస్తాం. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు టి అనేది మనం చేయడం జరుగుతుంది. సో డిఎక్స్ బై డిటి. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక ఫంక్షన్ మనకి y ఈక్వల్ టు ఇచ్చారు, y ఈక్వల్ టు జీ ఆఫ్ టి. ఇలా టూ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చారు. దీనికి మనం డిఫరెన్షియేషన్ చేయమంటే విత్ రెస్పెక్ట్ టు టీ అనేది చేస్తాం. ఇక్కడ టీ అనేది వేరియబుల్ కాబట్టి సో డివి బై డిటి అనేది చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఏముంటుంది అంటే, టూ ఈక్వేషన్స్ ఇస్తారు, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి, వై ఈక్వల్ టు జీ ఆఫ్ టి అనేటువంటి టూ ఈక్వేషన్స్ ఇచ్చి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డివై బై డిఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డివై బై డిఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నువ్వేంటి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, ఎక్స్ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి దాంట్లో ఎఫ్ ఆఫ్ టి అన్నాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీతో ఒకసారి డెరివేషన్ చేస్తావు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటావు, వై ఈక్వల్ టు జీ ఆఫ్ టి అనేటువంటిది ఉంది. సో జీ ఆఫ్ టి అంటే విత్ రెస్పెక్ట్ టు టీతో మనం ఈ యొక్క వైని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. కానీ నీకు కావాల్సినటువంటిది ఏంటి? డివై బై డిఎక్స్. మన యొక్క చైన్ రూల్, బేసిక్ చైన్ రూల్ ఏంటి అంటే డివై బై డిఎక్స్, నిన్న చేసినటువంటి చైన్ రూలే. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్. చైన్ రూల్ ఇది. డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్ అనమాట. సో నీకు కావాల్సిన డివై బై డిఎక్స్ కాబట్టి ఇక్కడ నీకు పాసిబిలిటీ ఏముంది? డిఎక్స్ బై డిటి ఉంది, అలానే డివై బై డిటి ఉంది. కానీ ఇక్కడ ఏంటి? డిటి బై డిఎక్స్ ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే డివై బై డిటి ఇంటూ 1/dx/dt అనేది రాసుకోవచ్చు. 1/dx/dt. 1/dx/dt అంటే దీన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాలి, డైరెక్ట్ గా చెప్పాలి అంటే dx/dtకి ఇక్కడ ఫ్రాక్షన్, ఇక్కడ మల్టిప్లికేషన్ రివర్స్ అవుతుంది కాబట్టి సో dx/dt. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో నువ్వు ఇప్పుడు ఈ యొక్క dy/dx క్యాలిక్యులేట్ చేయాలి అంటే y అనేటువంటి ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ అనేటువంటి ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ రెండింటి యొక్క ఫ్రాక్షన్ అనేది తీసుకోవాలి. సో dy/dx ఈక్వల్ టు బై dx/dt అనమాట. అంటే ఇది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేయాలి అని మనకి ఎలా అర్థమవుతుంది అంటే, ఈక్వేషన్ ఇస్తారు, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి అనేటువంటి ఈక్వేషన్ ఇస్తారు, వై ఈక్వల్ టు జీ ఆఫ్ టి అనేటువంటి ఈక్వేషన్ ఇస్తారు. మనం ఒక ప్రాబ్లం అనేది చూస్తే దాని మీద ఈక్వేషన్ ఎలా అడుగుతారు అనేది దానికి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అసలు మనకి పాలిటెక్నిక్ లో ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ వల్ల యూజ్ ఏంటి? మీరందరూ కూడా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటారు. సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే, మీకు ఒక కార్ అనేది కొంత వెలాసిటీతో వెళ్తుంది. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేటువంటి వెలాసిటీతో వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇది ఒక హైవే అనుకుంటే, దీని ప్రతి మనకు మ్యాథమెటిక్స్ లో ఏంటి అంటే పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఇది ఈ పాయింట్ ఒక పొజిషన్, ఇది ఒక స్టాప్, ఇది ఒక సెకండ్ స్టాప్, ఇది నెక్స్ట్ ఇంకొక స్టాప్, ఇలా డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నీకు ఉన్నటువంటి వెలాసిటీ ఎంత అంటే ఇక్కడ x1 y1,
ఈ x1 y1 దగ్గర నీ యొక్క వెలాసిటీ ఎంత, లేదా ఇది థర్డ్ పాయింట్ x2 y2 అనే x3 y3 అనేటువంటి థర్డ్ పాయింట్ ఉంది. అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనం ఏదైతే పెరామీటర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో, వెలాసిటీ అయితే వెలాసిటీ, యాక్సలరేషన్ అయితే యాక్సలరేషన్, అలా డిఫరెంట్ ఫోర్స్ అయితే ఫోర్స్, వాటికి ఒక ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఆ ఈక్వేషన్కి ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంది, ఏం చేయాలి అంటే డిఫరెన్షియేషన్ చేసి ఆ పాయింట్ యొక్క వాల్యూని ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వాల్యూ అనేది రావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ప్రాబ్లం అనేది తీసుకుంటే ఎలా అడుగుతారు అంటే ఎగ్జామ్లో కూడా, ఇది ఎస్ఏ క్వశ్చన్కి అడగటానికి స్కోప్ ఉన్నటువంటి మోడల్. ఎస్ఏ క్వశ్చన్స్ కి అడగటానికి స్కోప్ ఉన్నటువంటి మోడల్. ద మోడల్ ఈజ్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్, అండ్ వై ఈక్వల్ టు బి సైన్ థీటా. ఓకే, దెన్ ఫైండ్ dy by dx ఎట్ థీటా ఈక్వల్ టు π/4 అన్నారు. ఇది ఒక మోడల్ ప్రాబ్లం, ఒక ఎస్ఏ మోడల్ ప్రాబ్లం అండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా అండ్ వై ఈక్వల్ టు బి సైన్ థీటా, దెన్ ఫైండ్ dy/dx. ఓకే, సో మనకి బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడమ్మా dy/dx ఎట్ థీటా ఈక్వల్ టు π/4, అంటే థీటా ప్లేస్లో మనం π/4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక ప్రాబ్లం చాలా కేర్ఫుల్గా వినండి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. మనకి ఫస్ట్ dy/dx క్యాలిక్యులేట్ చేయండి. వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో థీటా ఈక్వల్ టు π/4 అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో dy/dx అంటే ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నాము, dy/dt బై dx/dt అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ టీ అనేది ఇచ్చారా, ఇవ్వలేదు. సో కాబట్టి మనం టీ అనేది ఇవ్వలేదు కాబట్టి టీ ప్లేస్లో ఇక్కడ ఏముంది, థీటా అనేది ఉంది. కాబట్టి ఆ యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే dy/dθ బై dx/dθ అనేది అవుతుంది. సో నేను కన్సిడర్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. కన్సిడర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా అని తీసుకుంటున్నా. దీనికి ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్, అంటే dx/dθ విత్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా అండి. సో dx/dθ ఈక్వల్ టు d/dθ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఏ కాస్ థీటా. సో ఇప్పుడు ఏ అనేది ఏంటి, కాన్స్టెంట్. కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇంటూ d/dθ ఆఫ్ కాస్ థీటా అనేది ఉంటుంది, d/dθ ఆఫ్ కాస్ థీటా. సో టెల్ మీ d/dθ ఆఫ్ కాస్ థీటా ఏమవుతుందండి, కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ థీటా. వెరీ గుడ్, మైనస్ సైన్ థీటా అవుతుంది, మైనస్ సైన్ థీటా. సో ఇప్పుడు dx/dθ వాల్యూ మైనస్ ఏ సైన్ థీటా అనేది వచ్చింది. ఓకే, అక్కడికి అందరికీ క్లియర్. సేమ్ సిమిలర్గా ఇప్పుడు మీరు ఎక్స్కి చేశారు, నెక్స్ట్ ఏం చేయాలంటే వైకి చేయాలి. ఓకే, సో వైకి ఎలా చేస్తారు, సో ఫస్ట్ మనం అగైన్ ఇక్కడ రాస్తున్నాను, కన్సిడర్ ఈక్వేషన్ వై ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్, వై ఈక్వల్ టు బి సైన్ థీటా అనేది ఎక్స్ప్రెషన్, వై ఈక్వల్ టు బి సైన్ థీటా. ఈ వై అనేటువంటి ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డిఫరెన్షియేషన్ చేయండి. అంటే d/dy/dθ ఆఫ్ వై అంటే ఏంటి, బి సైన్ థీటా, d/dθ ఆఫ్ బి సైన్ థీటా అనమాట. సో ఇక్కడ బి అనేది కాన్స్టెంట్ టర్మ్, సో బి ఇంటూ d/dθ ఆఫ్ సైన్ థీటా. సో టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫర్ సైన్ థీటా అండి, కాస్ థీటా. కాస్ థీటా. సో బి ఇంటూ సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ కాస్ థీటా. సో ఇప్పుడు మీకు క్లియర్గా dy/dθ వాల్యూ వచ్చింది,
ఇక్కడ డిఎక్స్ బై డి తీటా అనేటువంటి వాల్యూ వచ్చేసింది. సో నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు? డివై బై డి తీటా అండ్ డిఎక్స్ బై డి తీటా. సో అదే నేను రాస్తున్నా. సో ఫస్ట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డి తీటా బై డిఎక్స్ బై డి తీటా అనేది రాస్తున్నాం. డివై బై డి తీటా అంటే డి కాస్ తీటా. డివై బై డి తీటా అంటే డి కాస్ తీటా బై డిఎక్స్ బై డి తీటా. డిఎక్స్ బై డి తీటా, వాట్ ఈస్ ద వాల్యూ? డిఎక్స్ బై డి తీటా అంటే ఏంటి? డిఎక్స్ బై డి తీటా ఈస్ మైనస్ మైనస్ sin సైన్ తీటా. సో ఇక్కడ చూస్తే మైనస్ బి బై ఏ కాస్ తీటా బై సైన్ తీటా అంటే ఎంత? cos theta, sir. కాట్ తీటా. సో కాట్ తీటా, వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు డివై బై డిఎక్స్ వాల్యూ వచ్చింది. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ బి బై ఏ కాట్ తీటా అనేటువంటిది వచ్చింది. కానీ మిమ్మల్ని ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నారు? డివై బై డిఎక్స్ ఎట్ తీటా ఈక్వల్ టు పై బై 4. అంటే నీకు వచ్చినటువంటి డివై బై డిఎక్స్ లో తీటా వాల్యూ పై బై 4 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో డివై బై డిఎక్స్ ఎట్ తీటా ఈక్వల్ టు పై బై 4 అనేది రాయాలి. అంటే సింపుల్ గా ఏంటి అంటే మైనస్ బి బై ఏ ఇంటూ కాట్ తీటా ప్లేస్ లో పై బై 4 రాసుకోండి. సో టెల్ మీ బి బై ఏ ఇంటూ వాట్ ఈస్ కాట్ పై బై 4. పై బై 4 అంటే ఏంటమ్మా? పై బై 4 అంటే ఎంత? 180/4, sir. పై బై 4 180/4. అక్కడ దాకా అవసరంలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ పై 180 180 డిగ్రీస్. నెక్స్ట్ పై బై 2 ఎంత? 90 డిగ్రీస్. పై బై 3 ఎంత? పై బై 3 ఎంత? 60. నెక్స్ట్ పై బై 4 ఎంత? 45. 45. నెక్స్ట్ పై బై 6 ఎంత? 30 డిగ్రీస్. సో ఇక్కడ పై బై 4 అంటే 45 డిగ్రీస్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాట్ 45? కాట్ 45 ఎంత? ట్రిగ్నామెట్రీ అవి మర్చిపోతే ఎలాగో. 1, sir. వెరీ గుడ్, 1. చాలా ఫాస్ట్ గా చెప్పగలగాలి అది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మైనస్ బి బై ఏ. ఇది ప్రొసీజర్, ఈ యొక్క ప్రాబ్లం యొక్క ఎంటైర్ ప్రొసీజర్. అది కాట్ పై బై 4, కాట్ 45. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్లో అయినా కొట్టచ్చు, నో ప్రాబ్లం. కాట్ అంటే ఏంటి? 1/tan తీటా. సో 1/tan45 కొట్టి చూసుకోండి. 1/tan45. మీకు గుర్తు లేకపోతే అది యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి, కాట్ 45 ఎంత. సో ద ఆన్సర్ ఈస్ డివై బై డిఎక్స్ ఎట్ తీటా ఈక్వల్ టు పై బై 4 ఈజ్ మైనస్ బి బై ఏ అనమాట. అదండి. సో నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, డోంట్ నెగ్లెక్ట్ చేసి. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఎక్కడ ఏది విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా అడగండి. నేను ఒక్కసారి రిపీట్ చేస్తున్నా. నువ్వు డివై బై డిఎక్స్ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, వై ఒక ఈక్వేషన్ ఇచ్చారు. నువ్వు ఫస్ట్ ఎక్స్ డిఎక్స్ బై డిటి క్యాలిక్యులేట్ చేయండి, వై డివై బై డిటి క్యాలిక్యులేట్ చేయండి. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డివై బై డిథీటా బై డిఎక్స్ బై డిథీటా చేసుకుంటారు. ఇప్పుడు నీకు ఒక ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత తీటా ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ తీటా ఇచ్చారు, ఇంకొక ప్రాబ్లంలో టీ అనేది ఇస్తాడు, అలా వేరియబుల్ అవుతా ఉంటుంది. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, అర్థమైందా? భరద్వాజ్ రెస్పాండ్. Yes, sir. అర్థమైందమ్మా? Sir. పూర్ణిమ. Yes, sir. పూర్ణిమ. Yes, sir. Please, sir. ఓకే, Sir. హేమంత్. Sir, dx by d theta ఒకసారి చెప్పరా?
డిఎక్స్ బై డిటి ఎలా వచ్చింది? dx డిఎక్స్ బై డిటి dt డి బై డి థీటా ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? ఏ కాస్ థీటా కదా హేమంత్. సార్ డెరివేషన్ సార్ మైనస్ a sin theta. డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా ఇది ఫార్ములా. డి బై డి డి బై డిఎక్స్ ఆఫ్ నీకు ఇచ్చిన ఫార్ములాలో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏముందో చూడు. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏముంది? మైనస్ sin theta. మైనస్ సైన్ మైనస్ ఎక్స్ sin ఉంటుంది. theta. మైనస్ సైన్ ఎక్స్. సో అదే ఇక్కడ నేను రాసా మైనస్ సైన్ థీటా. ఎక్స్ ప్లేస్ లో థీటా ఉంది కాబట్టి సైన్ థీటా. ఓకే సార్ ఏ విడిగా వచ్చింది కదా సార్, అది అర్థం కాలేదు. కాన్స్టెంట్ టర్మ్, దానికి డిఫరెన్షియేషన్ d ఉండదు. by dt. కాన్స్టెంట్ టర్మ్ ఏ అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసారు. కాన్స్టెంట్ టర్మ్ కి డిఫరెన్షియేషన్ క్లారిటీ ఉండదు. వచ్చింది. ఓకే రైట్. సో ఎనీ డౌట్స్? ఓకే సార్. నౌ we will move for next problem. Take this problem. If x equal to మీరే చేయండి కాస్ క్యూబ్. ఓకే సార్ ఎలా వద్దు. x ఈక్వల్ టు ఏ ఇంటూ థీటా మైనస్ సైన్ థీటా అండ్ y ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దెన్ ఫైండ్ dy by dx at theta equal to pi by 2. X equal to a into theta minus sin theta, y equal to a into 1 minus cos theta. Then find dy by dx at theta equal to pi by 4. ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్. నీకు ఇక్కడ చూడండి ఎక్స్ వై ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా. ఫస్ట్ మీ టార్గెట్ పక్కన రాసుకోండి. డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాతో డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా ఈ రెండు కావాలి. సో ఫస్ట్ ఎక్స్ అనేటువంటి ఈక్వేషన్ తీసుకోండి, థీటా మైనస్ సైన్ థీటా. సో దీనికి ఏంటి డిఎక్స్ బై డి థీటా క్యాలిక్యులేట్ చేయవచ్చు. డిఎక్స్ బై డి థీటా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏమవుతుందమ్మా? డి బై డి థీటా ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఏ ఇంటూ థీటా మైనస్ సైన్ థీటా. సో దీనికి సెపరేట్గా ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. టెల్ మీ డిఎక్స్ బై డి థీటా ఏమొచ్చిందో చూడండి. చేయాలి, అందరూ చేయాలి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, నో ప్రాబ్లం. ఇన్వాల్వ్ అవ్వాలి అందరూ, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఇన్వాల్వ్. ప్రాబ్లం చేయకపోతే తర్వాత అక్కడ చేయలేరు. ఏ అనేది కాన్స్టెంట్ టర్మ్, సో ఏని బయటికి తెచ్చేయండి. నెక్స్ట్ ఇంకా మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ప్రతి స్టెప్ రాస్తున్నా. డి బై డి థీటా ఆఫ్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. సో ఇప్పుడు థీటాకి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, అలానే సైన్ థీటాకి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. ఏమవుతుందో చెప్పండి. థీటా డి బై డి థీటా ఆఫ్ థీటా ఏమవుతుంది? థీటా అవుతుందా? డి బై డి థీటా ఆఫ్ థీటా మైనస్ కాస్ థీటా. నేను అడిగిన క్వశ్చన్ డి బై డి థీటా ఆఫ్ థీటా 1. వెరీ గుడ్. ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఇది 1 మైనస్ సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్ థీటా. వెరీ గుడ్. సో కాస్ థీటా. సో ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. సో ఇక్కడతో డిఎక్స్ బై డి థీటా అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే వై అనేటువంటి తీసుకోవాలి. వై అనేటువంటి ఈక్వేషన్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. వై అనేటువంటి ఈక్వేషన్ ఏ ఇంటూ
1 మైనస్ కాస్ థీటా అనేది ఇచ్చారు. సో y ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇచ్చారు. సో దీనికి ఇప్పుడు డివై బై డి థీటా. సో డి బై డి థీటా ఆఫ్ వై వాల్యూ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనేది తీసుకు. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. ఏ అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసేయండి ముందే. సో డి బై డి థీటా ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా. సో 1కి డిఫరెన్షియేషన్ చేయాలి, కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఏ ఇంటూ 1కి డిఫరెన్షియేషన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు థీటా? 0 జీరో. వెరీ గుడ్. జీరో. మైనస్ ఉంది కాబట్టి మైనస్ డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా. కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ tan ఏంటి? theta. డి డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా. కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏంటి? Sin theta. మైనస్ సైన్ థీటా. మైనస్ సైన్ థీటా. మైనస్ సైన్ థీటా వేయాలి. ఫ్లోలో మనం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, మైనస్ వేసాము అనేటువంటి భ్రమలో ఉంటాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా మైనస్ వేయాలి. సో ఏ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఏ ఇంటూ సైన్ థీటా అనేది వచ్చింది. సో ఇప్పుడు నీకు ఇక్కడ డిఎక్స్ బై డి థీటా వాల్యూ ఉంది, అలానే ఇక్కడ డివై బై డి థీటా వాల్యూ ఉంది. నీకు ఫైనల్గా కావాల్సింది ఏంటి అంటే డివై బై డిఎక్స్ అనేది కావాలి. ఏంటి ఫార్ములా? డివై బై డిఎక్స్ని ఏం రాసుకోవచ్చు? డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా అనేది రాసుకో. డివై బై డి థీటా అంటే ఏ సైన్ థీటా అండ్ డిఎక్స్ బై డి థీటా అంటే ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. కానీ మిమ్మల్ని డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నది ఎక్కడ అంటే డివై బై డిఎక్స్ ఎట్ థీటా ఈక్వల్ టు పై బై 2 అనమాట. థీటా ఈక్వల్ టు పై బై 2 అంటే 90 డిగ్రీస్. అంటే థీటా ప్లేస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 90 డిగ్రీస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ ఇంటూ సైన్ 90 డిగ్రీస్ బై ఏ ఇంటూ 1 మైనస్ కాస్ 90 డిగ్రీస్. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ 90 వాల్యూ ఎంత? 1, sir. సైన్ 90 వాల్యూ 1. 1 మైనస్ కాస్ 90 వాల్యూ ఎంత? 0. చెప్పాలి అందరూ. కాస్ 90 వాల్యూ ఎంత? జీరో సార్. కాస్ 90 వాల్యూ 0 sir. సో 1 మైనస్ 0 అంటే 1 బై 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో ద ఆన్సర్ ఈస్ డివై బై డిఎక్స్ ఎట్ థీటా ఈక్వల్ టు పై బై 2 వాల్యూ ఈస్ 1. ఇది ఎంత చేస్తే ఆన్సర్ వాల్యూ ఈస్ 1. సో ఒకటే ప్రొసీజర్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఎక్స్ ఒకటి ఇస్తారు, వై ఒకటి ఇస్తారు. సో ఎక్స్ అని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి, వైని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి, రెండింటి యొక్క రేషియో చేయండి. దాంట్లో మీకు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ఎట్ అనేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ యూ గెట్ ద ఆన్సర్. వెరీ గుడ్. శ్రీవర్షిని వెరీ గుడ్. బాజీ వెరీ గుడ్. సోమేశ్వరరావు వెరీ గుడ్. వెరీ గుడ్ శ్రీవర్షిని. రైట్. నోట్ చేసుకున్నారండి అందరూ కూడా? రన్నింగ్ లోనే నోట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఆన్లైన్ మళ్ళా ఫాస్ట్ గా అంటే నాతో పాటు చేసుకుంటా రావాలి. మళ్ళీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటే టైం సేవ్ అవ్వదు మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినా ఎవరైనా స్లోగా ఉంటే నాకు ఒకసారి నన్ను అడిగితే నేను చెప్తాను, నో ప్రాబ్లం. అంతేగాని మీలో మీరు ఆలోచించుకోవద్దు. అలా అని చెప్పి డౌట్ ఏమైనా ఉంటే కూడా మీ దగ్గరే అట్టు పెట్టుకోవద్దు. ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే, మీరు అడిగే డౌట్ రిమైనింగ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం మీరు చేయండి, నేను చెప్తా. దట్ ఈస్ 1 minute. ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ఇచ్చాను అండ్ వై ఈక్వల్ టు బి కాస్ థీటా ఇచ్చా. నెక్స్ట్ ఫైండ్ డివై బై డిఎక్స్ ఎట్ థీటా ఈక్వల్ టు పై బై 4 అండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీరే చేయాలి, క్లియర్గా మీరే చేయాలి.
వెరీ గుడ్ శ్యామ్ల. మైనస్ బి బై ఏ కరెక్ట్ ఆన్సర్. సోమేశ్వరరావు వెరీ గుడ్. $45 ఏంటమ్మా సాహితీ? 45 degrees tan 45 is 1. ఓకే, వెరీ గుడ్. సిరివర్షిని బాజీ రైట్. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మోడల్ అనేది అర్థమైంది. సో ఒక సో ఆన్సర్ వచ్చేసరికి మైనస్ బి బై ఏ. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆన్సర్ ఈస్ మైనస్ బి బై ఏ. ఓకే, సో నౌ నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ theta plus sin theta and y equal to a into 1 minus cos theta. Find dy by dx at theta equal to pi by 2. And if x equal to a into theta plus sin theta and y equal to a into 1 minus cos theta. Find dy by dx at theta equal to pi by 2. Same procedure, previous problem model. No problem. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటి అంటే మనకి సేమ్ మోడల్ ప్రాబ్లం అని వేరే వాళ్ళు చెప్పకుండానే ఆ మోడల్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఎక్స్ అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చారు, వై అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దానికి డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఆటోమేటిక్ ఇక్కడ థీటా ఇచ్చారు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు థీటాతో డిఫరెన్షియేషన్ చేయాలి. సో డివై బై డి థీటా చేయండి, డిఎక్స్ బై డి థీటా చేయండి. వచ్చినటువంటి దాన్ని ఫ్రాక్షన్ చేసి థీటా ఈక్వల్ టు పై బై 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. వన్ వెరీ గుడ్ సాహితి, వెరీ గుడ్ పూర్ణిమ. ప్రీవియస్ ప్రాబ్లం అందరూ చేశారా? ఏమో డౌట్ ఉన్నాయా? ఇందాక మైనస్ బి బై ఏ వచ్చినటువంటిది హేమంత్ చేయగలిగావా? హేమంత్ ప్లీజ్ రెస్పాండ్. ప్రీవియస్ ప్రాబ్లం మైనస్ బి బై ఏ వచ్చిందా? ఎస్ సార్. టీవీ పక్కన ఆఫ్ చేసేసుకో హేమంత్, లేకపోతే అంతా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. ఎస్ సార్. మీరు ఒకటి మీ దగ్గర పక్కన ఎలాంటి డిస్టర్బెన్సెస్ మీరు పెట్టుకోవద్దు. అందరికీ ఒక్కరికే కాదు చెప్తుంది, పక్కన ఎలాంటి డిస్టర్బెన్సెస్ పెట్టుకోవద్దు. ఒక 1 hour to solve this problem.
ఓకే వరుణ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 1 అండి దీనికి. నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. I will give the difference. If x equal to a cos cube theta and y equal to b sin cube theta, find dy by dx at theta equal to pi by 6. ప్రాబ్లం నోట్ చేసుకోండి. సెషన్ ఎండ్ అవ్వబోతుంది. ఈ 5 minutes గ్యాప్లో ఈ ప్రాబ్లమ్ని ట్రై చేయండి. చేయలేకపోతే నేను చెప్తాను. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా, వై ఈక్వల్ టు బి సైన్ క్యూబ్ థీటా, ఫైండ్ డివై బై డిఎక్స్ ఎట్ థీటా ఈక్వల్ టు పై బై 6 అండి. ఎట్ థీటా ఈక్వల్ టు పై బై 6. క్వశ్చన్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని